భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి సృష్టి అమోఘమైనది, అద్భుతమైనది, తిరుగులేనిది. అదేవిధంగా మన పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆచారము, వ్యవహారము, సంస్కృతి, సాంప్రదాయాలు, విధానాలు మన పెద్దలు రూపొందించారు. అది కూడా భగవంతుడి ద్వారా, గురువుల ద్వారా మనకు అందినటువంటి అమోఘమైనటువంటి విధానాల్ని రూపొందించారు. మన పూర్వీకులు చేసిన ప్రతి పని కూడా మనం ఎంతో సంతోషించే విధంగా ఉండేటువంటియే తప్ప వేరేది కాదు. మన పెద్దలు ఏది చేసినా కూడా, ఏ సామెత కూడా, ఏ ఆచారాలు కూడా, ఏ విధానం కూడా యావత్తు సమాజమంతా కూడా సక్రమమైనటువంటి మార్గంలో నడవడం కోసం ఏర్పాటు చేసినటువంటి విధానాలు. అందులో కుల విధానం కూడా ఒకటి ఉంది. ఈ కులాలు అనేది కలియుగంలో పుట్టినవి కాదు, నిన్న మొన్న పుట్టినవి కాదు. కృతాయుగం నుంచే ఈ కుల విధానం ఉన్నది. ఎవరి కులధర్మం వాళ్ళు పాటించాలి. ఇక్కడ జన్మ విషయానికి వస్తే అందరూ కూడా సమానమే, అందరం మానవులమే. కానీ కులధర్మం కూడా చాలా గొప్పది. ఎవరి కులవృత్తి, ఎవరి కులాచారము, ఎవరి వ్యవహారము, ఎవరి సంస్కృతి, ఎవరి సాంప్రదాయము, దేనికి దానికి విడివిడిగా చాలా చక్కగా రూపొందించారు మన పెద్దలు. మరి అందులో భాగంగా కులధర్మం చక్కగా ఉండాలి అంటే ఎవరి కులవృత్తి వాళ్ళు చేయాలి. అన్నిటికంటే ముందు ఈ వివాహం విషయంలో కూడా ఇప్పుడు అందరం మనుషులమే అని చెప్పి కొన్ని పురాణ కథల్ని ఆధారంగా తీసుకొని కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు. అది ఏమాత్రమూ ధర్మసమ్మతమైనటువంటిది కాదు. పెద్దలను ఎదిరించి, పెద్దలను ఏమాత్రము కూడా మనస్సును సంతోషపెట్టకుండా వివాహం ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు ఏ చరిత్రలో కూడా సంతోషంగా జీవించినట్టు లేదు. కాకపోతే కథల్లో ఉంది అక్కడక్కడ. మరి ఈ రోజైనా సరే చాలామంది బాల్యం నుంచే పిల్లల్ని నర్సరీలో వేయడం వల్ల, హాస్టల్స్లో వేయడం వల్ల, విచ్చలవిడిగా తిప్పడం వల్ల వాళ్లకు కులధర్మం అనేది తెలియకుండా పోయి ఇతర కులస్తులని కామించి లేపుకుపోతున్నారు. అది ఏమాత్రం కూడా సరి అయినది కాదు. దానివల్ల మొత్తం సమాజమంతా కూడా అస్తవ్యస్తమే అవుతుంది తప్ప బాగుండదు. కాబట్టి పెద్దలు పిల్లల్ని ప్రేమగా చూసుకోండి. కానీ గాలికి తిప్పి విచ్చలవిడిగా సినిమాలకు, షికార్లకు తిప్పి మా అమ్మాయి చెప్తే వినడం లేదు అని చెప్పి ఎవరైనా అంటున్నారంటే వాళ్ళు పిల్లలకు బుద్ధి చెప్పడం లేదు అని అర్థం.